ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్. ఇది మన శరీరంలోని లోపలి భాగాలను చిత్రీకరిస్తుంది, ఏవైనా సమస్యలను హైలైట్ చేస్తుంది. అదేవిధంగా సిటీ స్కాన్ అంటే కంప్యూటెడ్ టెమోగ్రఫీ. ఇది కూడా మన శరీరంలోని చిత్రాలను తీసి సమస్యలను వెల్లడిస్తుంది. ఎంఆర్ఐ మరియు సిటీ స్కాన్ యొక్క యంత్రాలు ఒకే రూపాన్ని పోలి ఉంటాయి, వాటి పనితీరు కూడా ఒకేలా ఉంటుంది. వాస్తవానికి ఈ రెండు యంత్రాలు భిన్నంగా ఉంటాయి. సిటీ స్కాన్ ఎంఆర్ఐ యంత్రంతో చేయలేం, అదేవిధంగా సిటీ స్కాన్ యంత్రంతో ఎంఆర్ఐ కూడా చేయలేం. వాస్తవానికి ఈ రెండు యంత్రాలు ఏదైనా నిర్దిష్ట పరిశోధన కోసం ఉపయోగించబడతాయి. ఎంఆర్ఐ యంత్రాలు ప్రధానంగా కీళ్ళు, మెదడు, మణికట్టు, చీలమండలం, ఛాతీ, గుండె, రక్తనాళాలను పరిశీలించడానికి ఉపయోగిస్తారు. అదే సమయంలో విరిగిన ఎముకలు, కణితులు, క్యాన్సర్, అంతర్గత రక్తస్రావం, ఇన్ఫెక్షన్ తదితరాలను సిటీ స్కాన్ మిషన్తో గుర్తిస్తారు. ఎంఆర్ఐ మరియు సిటీ స్కాన్ యంత్రాల మధ్య అతిపెద్ద వ్యత్యాసం ఉంటుంది. చూసేందుకు ఒకేలా ఉంటాయి మరియు పనిచేసే విధానం కూడా దాదాపు ఒకే విధంగా ఉంటుంది. అయితే ఈ రెండింటి మధ్య చాలా తేడా ఉంది. ఎంఆర్ఐ యంత్రం రేడియో తరంగాల ద్వారా పనిచేస్తుంది, సిటీ స్కాన్ యంత్రం ఎక్స్రే ద్వారా పనిచేస్తుంది. ఈ రెండు విధానాలు ఒకే రకమైన పరీక్షకైనా తక్కువ హాని కలిగి ఉంటాయి. ఎంఆర్ఐ మెషిన్ చాలా శబ్దం చేస్తుంది, కాబట్టి రోగి యొక్క సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారికి హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ప్లగ్లు వంటి వాటిని అందిస్తారు. తద్వారా వారు యంత్రం యొక్క శబ్దంతో ఇబ్బంది పడకుండా ఉంటారు. ఎంఆర్ఐ మెషిన్తో పోలిస్తే సిటీ స్కాన్ యంత్రం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంఆర్ఐతో పోలిస్తే సిటీ స్కాన్లు పెద్ద సంఖ్యలో జరుగుతాయి. దీని వెనుక ఉన్న అతిపెద్ద కారణం ఏంటంటే సిటీ స్కాన్ పరీక్ష కంటే ఎంఆర్ఐ పరీక్ష చాలా ఖరీదైనది. కొన్ని సందర్భాల్లో ఈ యంత్రాలను ఉపయోగించడం ప్రమాదకరం కూడా. ఎంఆర్ఐ యంత్రాలు బలమైన అయస్కాంత శక్తిని కలిగి ఉంటాయి. అందువల్ల ఎంఆర్ఐకి ముందు రోగి నుండి అన్ని రకాల నగలు మొదలైనవి తీసివేయబడతాయి. సిటీ స్కాన్ గర్భిణీ స్త్రీలకు ప్రమాదకరం, ఎందుకంటే ఇది పుట్టబోయే బిడ్డకు హాని కలిగిస్తుంది. అంతేకాకుండా దీని నుంచి వెలువడే రేడియేషన్ క్యాన్సర్కు కూడా కారణమవుతాయి.